హల్లెలూయా. మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. లివింగ్ సోల్స్ ఫర్ హోలీ గాడ్ అనే ట్యాక్స్ ఎగ్జంప్టెడ్ ట్రస్ట్ ద్వారా మీతో ఈ వీడియోని పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందులో భాగంగా మోషే అలాగే యేసుక్రీస్తు వారికి మధ్యలో ఉన్న పోలికలు ఏంటో మనము చూద్దాము. అంశాల వారీగా చూడండి. అంశాల వారీగా చూద్దాం. మోషే రక్షకుడుగా ఉన్న అంశంలో చూస్తే మోషే ఎవరికి రక్షకుడుగా ఉన్నాడంటే ఇజ్రాయేలీలకు రక్షకుడుగా ఉన్నాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తి బానిసత్వంలో చిక్కుకుని దాదాపు 430 సంవత్సరాలు బానిసలుగా వాళ్ళు ఉంటారు. అలాంటి బానిసత్వంలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నిక చేసుకున్నట్టుగా మనము చూస్తాం. అలాగే యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళికి రక్షకుడిగా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు పాపమనే కాడి క్రింద, పాపమనే బానిసత్వం కింద చిక్కుకున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా పంపించాడు. మోషే ఇజ్రాయేలీలు ఐగుప్తి బానిసలుగా ఉన్న వారికి విడుదల కలిగించడానికి రక్షకుడిగా ఉంటే, యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళి పాపానికి బానిసగా ఉన్నవారిని విడిపించడానికి రక్షకుడిగా యేసుక్రీస్తు వారిని దేవుడు పంపించాడు. అలాగే మోషే పుట్టుక మనము చూస్తే మోషే యూదుడు, అలాగే లేవీయుడు. యేసుక్రీస్తు వారు యూదుడు, యూదా గోత్రములో ఆయన జన్మించాడండి. మరి మోషే ఒక ప్రవక్త అయితే యేసుక్రీస్తు వారు ఒక రాజు, అలాగే దైవ కుమారుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. మోషే పెరిగింది ఐగుప్తి కోటలో పెరిగాడండి. పుట్టింది యూదుడైనా తను పుట్టినప్పుడు ఒక శాసనము బయలుదేరింది అప్పుడున్న ఐగుప్తి రాజు దగ్గర నుండి, ఫరో దగ్గర నుండి. ఏమిటంటే పుట్టిన మొదలుకుని 2 సంవత్సరాల పిల్లల వరకు అందరినీ నైలు నదిలో పడేయమన్నప్పుడు మోషే తల్లి విశ్వాసముతో మోషే అని పడేయడానికి ఇష్టం లేక ఒక జమ్ము పెట్టి తయారు చేసి ఆ జమ్ము పెట్టిలో మోషేని పెట్టి ఐగుప్తి నైలు నదిలో ఉంచిద్ది. అప్పుడు ఫరో యొక్క కుమార్తె చెలికత్తెలతో స్నానం చేసుకుంటూ ఉంటుంటే చెలికత్తెలు తీసుకెళ్ళి ఐగుప్తి యొక్క ఫరో ఆ రాజు యొక్క కుమార్తెకు ఈ జమ్ముపెట్టులో ఉన్న మోషే కనిపించి అతడు అందగాడుగా ఉండటం చూసి అతన్ని పెంచుకోవాలని చెప్పి ఆశపడింది. కాబట్టి ఆ విధంగా ఐగుప్తి కోటలో మోషే పెరిగాడండి. యేసుక్రీస్తు వారు మనందరికీ తెలుసు, కన్య గర్భాన పరిశుద్ధాత్ముడి సహాయంతో ఆయన జన్మించి 8వ దినాన సున్నతి చేయబడి యేసు అని నామకరణం చేయబడిన తర్వాత ఆయన సమాజ మందిరాలలో ఏమయ్యాడు? ఆయన పెరగడం జరిగింది. ఆయన సమాజ మందిరాలలో పెరగడం ఆయన చేశాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమాజ మందిరాలలో తన వాడుక చొప్పున ఏమయ్యాడు? పెరిగాడు. అక్కడికి వెళ్తూ ఉండేవాడు, వాక్యాన్ని తెలుసుకుంటూ ఉండేవాడు. వడ్రంగి కుమారుడిగా, యోసేపు యొక్క కుమారుడిగా పెరిగాడు. ఆ విధంగా మనం చూడాలి. మోషే ఫరో కాలంలో ఉన్నప్పుడు, మోషే పుట్టినప్పుడు ఫరో ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? పిల్లల్ని చంపమంటాడు, 2 సంవత్సరాలు వయసు కలిగిన వాళ్ళని. ఇక్కడ కూడా హేరోదు కూడా యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు 2 సంవత్సరాల వయసులో ఉన్న వారిని చంపమని చెప్తాడు. ఆ విధంగా అక్కడెక్కడ ఈ విషయంలో సిమిలారిటీ కనిపిస్తుంది. అలాగే మోషే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, అలాగే మోషే ఒక్క నిమిషం అలాగే మోషే ప్రియ దేవుని బిడ్డలారా
40 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం చేయడం మనం చూస్తాము. మోషే పరిచర్యకు రాకముందు 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యములో మిద్యానీయుడైన ఇత్రో దగ్గర యాజకుడిగా ఉన్న అతని దగ్గర ఏం చేస్తాడు, 40 సంవత్సరాలు ఉంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు పరిచర్యకు రాకముందు 40 దినాలు ఉపవాసం చేసి అపవాది చేత శోధించబడతా ఉంటాడు. చూడండి, దేవుని ఆత్మ ద్వారానే అరణ్యంలోకి యేసుక్రీస్తు వారు వెళ్ళి అపవాది చేత శోధించబడి తిరిగి ఆత్మపూర్ణుడిగా అరణ్యం నుండి బయటకు వస్తాడు. ఇక్కడ 40 సంవత్సరాలు మోషే అరణ్యవాసము చేసి ఇక్కడ కూడా ఎలా బయటకు వస్తాడంటే ఆ అరణ్యము నుండి దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క విజన్, ఆ దర్శనం కలిగి పొదలో నుండి దహించు అగ్నిలాగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మోషేతో. ఆ తర్వాత రక్షకుడుగా అంటే ఒక ఆత్మపూర్ణుడిగా ఇక్కడ కూడా మోషే అరణ్యం నుండి బయటకు వస్తాడు. ఇక్కడ అరణ్యంలో నుండి బయటికి ఆ విధంగా వాళ్ళు వస్తారు. ఇక్కడ చూస్తే మోషే దేని జయించాడు అని అంటే ఐగుప్తు యొక్క సుఖభోగాలను వదులుకునే విషయంలో జయము కలిగింది మోషేకి. ఇక్కడ యేసుక్రీస్తు వారికి అపవాది 40 దినాలు యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది 40 దినాలు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు వారిని శోధిస్తూ ఉంటాడు. అందులో శోధనలో ఒక భాగంగా ఈ లోక మహిమలన్నిటిని చూపించి నాకు సాగిల పడితే ఈ లోక మహిమలు నీకు ఇస్తానా అంటాడు. కానీ యేసుక్రీస్తు వారు దానికి ఒప్పుకోడు. కాబట్టి అపవాది చూపించిన ప్రపంచ మహిమలు యేసుక్రీస్తు వారు వదులుకున్నాడు. ఇక్కడ ఐగుప్తు సుఖభోగాలు వదులుకున్నాడు యేసుక్రీస్తు మోషే. అలాగే ఇక్కడ మనం చూస్తే పరిచర్యకి మోషే ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే ఐగుప్తులో నుండి వచ్చాడు. ఐగుప్తులో నుండి ప్రియ దేవుని బిడ్డలారా మోషే అరణ్యంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా మళ్ళీ ఐగుప్తుకే వస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చాడనంటే ప్రియ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఒక ఆజ్ఞ బయలుదేరిందని చెప్పాను కదా. హేరోదు చిన్నపిల్లల్ని 2 సంవత్సరాలు ఉన్న చిన్నపిల్లల్ని బయటికి చంపేసిమన్నప్పుడు యేసుక్రీస్తు వారిని ఏం చేస్తారంటే ఐగుప్తుకి తీసుకెళ్ళిపోతారు దావీడానికి. ఆయన ఐగుప్తులో పెరుగుతాడు. కాబట్టి తర్వాత ఐగుప్తులో నుండి మళ్ళీ యెరూషలేముకి వస్తాడు హేరోదు చనిపోయిన తర్వాత. ఇక్కడ కూడా ఫరో చనిపోయిన తర్వాతే ఈ ఫరో చనిపోయిన తర్వాత 2 ఫరోలు ఉంటారు. ఈ ఫరో చనిపోయిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా అంటే ఏ ఫరో పిల్లల్ని చంపమని ఆజ్ఞించిన ఫరో చనిపోయిన తర్వాత మోషే మిద్యాను నుండి అరణ్యం నుండి ఐగుప్తుకి వస్తాడు. ఇక్కడ కూడా ఐగుప్తులో నుండి యేసుక్రీస్తు వారు హేరోదు చనిపోయిన తర్వాత ఆ యొక్క గలిలయ ప్రాంతానికి అలాగే పరిచర్యకి యెరూషలేముకి యేసుక్రీస్తు వారు రావడం మనం చూస్తాం. అలాగే ధర్మశాస్త్ర విషయంలో మోషే ధర్మశాస్త్రం విషయంలో ఆరంభంగా కనిపిస్తాడు మనకి. దేవుడు మోషేకి మౌంట్ సీనాయి దగ్గర ఏం చేస్తాడు, ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలను నిర్గమాకాండము చదివితే విషయాలు తెలుస్తూ ఉంటాయి. అక్కడ ధర్మశాస్త్రంలో మోషేకి దేవుడు కొన్ని విషయాలు చెప్తాడు. ఈ విధంగా కట్టుబాట్లు ఇవన్నీ ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు ప్లస్ అలాగే శాసనాలు, అలాగే ఎలాగా ఒక మనిషి జీవించాలి, యాజకుడి యొక్క పరిచర్య ఎట్లా ఉండాలి, వస్త్రధారణ, ఇక అన్ని రకాలుగా మనుషుల కట్టుబాట్లు ఏమిటి, వారు ఎలాగా దేవుని ఆరాధన చేయాలి, ఇలాంటివన్నీ దేవుడు ఈ ధర్మశాస్త్రంలో మోషే ద్వారా మనకంటే ఇజ్రాయేలీలకి ఇస్తాడు. ఇది ధర్మశాస్త్రానికి మోషే ఆరంభంగా కనపడతాడు. అదే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి ముగింపుగా కనిపిస్తాడు. రోమా 7:4లో మీరు చదివితే
రోమా 7:4 చదివితే, ప్రియ దేవుని బిడ్డలారా, కావున నా సహోదరులారా, క్రీస్తు అను మరి దేవుని కొరకు మనం ఫలము ఫలించినట్లు క్రీస్తు అని వేరొకని మనం చేరుతున్నామని అంటాడు. అలాగే ధర్మశాస్త్ర విషయంలో ఆయన శరీరమందు మనము మృతులయ్యామని అంటాడు. అలాగే విశ్వసించు ప్రతివానికి క్రీస్తు ఏమయ్యాడంట? ధర్మశాస్త్రానికి ముగింపయ్యి ప్రతి వారికి నీతి కలిగినట్లు, విశ్వసించు ప్రతివానికి నీతి కలిగినట్లు క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తమయ్యాడని రాస్తుంది. అంటే ముగింపు క్రీస్తు ధర్మశాస్త్రానికి అయ్యాడు, ఆరంభము మోషే ధర్మశాస్త్రానికి అయ్యాడు. అలాగే ఇంకొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మనము చూద్దాము. వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.